హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దలైలామా మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో చాలా సెన్సేషన్ అయిపోయి ఇప్పుడు లైమ్లైట్లోకి దలైలామా ఎందుకు వచ్చాడు, అసలు రీజన్ ఏంటి అని మనం క్వశ్చన్ చేసుకుంటే 1959 ఎప్పుడైతే దలైలామా మన అసైలం కోరుతూ టిబెట్ వదిలి భారతదేశానికి వచ్చాడో అప్పటి నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ తనని ప్రాణంలాగా కాపాడుకుంటూ వచ్చింది. ధర్మశాల అనే ఒక ప్లేస్ హిమాచల్ ప్రదేశ్లో తనకి ఇచ్చి అక్కడి నుంచి టిబెట్లోని గవర్నమెంట్ నడపమని తనని కోరింది. అదేవిధంగా దలైలామా మన హెల్ప్ తీసుకుంటూ మన సహకారం తీసుకుంటూ ఇన్ని సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలించడం జరిగింది. ఇంచుమించు 60 నుంచి 70 సంవత్సరాలు మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. అయితే తను టిబెట్లో కంటే మన భారతదేశంలో ఉండడం ఎక్కువ. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఆయన టిబెట్ కానీ చైనా కానీ వెళ్ళట్లేదు, టిబెట్ తను ఎందుకు వెళ్ళట్లేదంటే ఒక్కసారి టిబెట్లో కనుక అడుగు పెట్టాడనుకో చైనా మొత్తం తనని కస్టడీలోకి తీసేసుకుంటుంది. అసలు చైనా ఎందుకు అట్లా చేస్తుంది? వాస్తవానికి టిబెట్ అనేది చైనాలో ఒక భాగంగా వాళ్ళు చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు చైనాలో భాగంగా లేదు. కానీ వాళ్ళు నొక్కి ఒక్కాడిస్తున్నారు ఏంటంటే టిబెట్ మాదే అని. కమ్యూనిస్టు దేశానికి దేవుడన్నా దైవం అన్నా నమ్మకం తక్కువ, కానీ బౌద్ధులు వాళ్ళు పునర్జన్మ కావచ్చు, గౌతమ బుద్ధుని కావచ్చు, వీళ్ళని గట్టిగా నమ్ముతారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఏంటంటే యోధుల్లాగా పోరాడడం తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఓన్లీ పీస్ని పాటిస్తారు. ఆ కారణంగానే ఇప్పుడు టిబెట్ అనేది చైనా వశం అయింది. అసలు దీని హిస్టరీ మనం ముందు తెలుసుకుందాం. అది కాకుండా అసలు ఇప్పుడు ఎందుకు లైట్లోకి వచ్చిందంటే చైనా గవర్నమెంట్ ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే దలైలామాకి ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినాయి, ముసలోడు అయిపోయాడు. మొన్ననే రీసెంట్గా బర్త్డే కూడా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ దలైలామాని ఎంపిక చేసే అవకాశం ఖచ్చితంగా చైనా గవర్నమెంట్దే, కమ్యూనిస్టు పార్టీదే, మేమే చూస్ చేస్తాం అని వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి మన భారతదేశానికి సంబంధించిన ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో తను ఒక కౌంటర్ ఇస్తాడు. ఎప్పటికైనా సరే ద పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దలైలామా, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చైనా. నెక్స్ట్ దలైలామానే చూస్ చేస్తాడు అని దానికి ఆన్సర్. అదేవిధంగా దలైలామా కూడా ఒకటే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే తను ఆల్రెడీ ఒక ట్రస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏ కంట్రీలో అయితే ఫ్రీడమ్ ఉంటుందో ఆ కంట్రీ నుంచే నెక్స్ట్ దలైలామా రాబోతున్నాడు. దిస్ ఈజ్ మై ఆన్సర్. చైనా నుంచి ఎట్టి పరిస్థితుల్లో దలైలామా రాడు. ఇప్పుడు చైనా అండర్లో టిబెట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టిబెట్ నుంచి కూడా రాడు. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఏ భూభాగం నుంచి రాబోతున్నాడు ఈ దలైలామా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. భారతదేశం అనే కాదు, ఇంకా 10ల సంఖ్యలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో కూడా ఈ బౌద్ధ మతానికి సంబంధించిన మనుషులు చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచే దలైలామా వాళ్ళందరికీ ఒక రూలర్లా కావచ్చు, లేకపోతే ఒక గురువులా కావచ్చు బోధిస్తున్నాడు. ఇది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు దలైలామా 90 ఇయర్స్ నిండిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? చైనా గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది? ఎందుకంటే ఎప్పటికైనా భారతదేశంలో ఉన్న దలైలామా భారతదేశం చైనాకి థ్రెట్టే. వాళ్ళ మహత్వాకాంక్ష ఏదైతే ల్యాండ్ని మొత్తం ఆక్యుపై చేసుకుందామని అనుకుంటుందో అది భారతదేశం చెక్ పెట్టబోతుంది దలైలామా త్రూ. వాళ్ళ భయం అదే. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇప్పటివరకు 14 దలైలామాలు, అంటే 14th దలైలామా ఈయన పేరు లెంజిన్ గ్యాట్సో. ఈయనకు ముందు ఇంకొక దలైలామా ఉండేవారు, ఆయన 13th దలైలామా. ఆయన పేరు వచ్చేసి టిబెటన్ గ్యాట్సో. సో ఈ టిబెటన్ గ్యాట్సో 1933లో చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత 1935లో. అయితే ఈ దలైలామాకి సిస్టమ్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ముందుగానే డ్రీమ్లో కనిపిస్తుంది అనమాట, ఈ అబ్బాయి నెక్స్ట్ దలైలామా ఎక్కడ పుట్టబోతుందని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీమ్మేట్స్కి చెప్తారు వీళ్ళు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్స్కి చెప్తారు. ఇప్పుడు ఎలా అయితే 2015లో మన దలైలామా ఒక ట్రస్ట్ పెట్టాడని చెప్పా కదా, దాని పేరు వచ్చేసి గార్డిన్ ఫోర్ డ్రాగ్ ట్రస్ట్ అనమాట. పేరెంట్ వింతగా ఉంటాయి. బట్ ఈ ట్రస్ట్ వాళ్ళు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారంటే నెక్స్ట్ దలైలామాని వెతకబోతున్నారనమాట. తన డ్రీమ్లోకి వచ్చిందో లేకపోతే ఆ ప్లేస్ కానీ చెప్తాడు, వీళ్ళు వెతుకొని వస్తారు. 1933లో కూడా దలైలామా చెప్పిన తర్వాత 1935లో ఈ 14th దలైలామా ఎవరైతే లెంజిన్ గ్యాట్సో ఉన్నారో తనని వెతికి పట్టుకోవడం జరిగింది. అప్పుడు చిన్న బాలుడు అనమాట, అప్పుడు ఏం తెలియదు తనకి. సో అప్పుడు తిన వస్తువుల గురించి దాని గురించి అడగ్గా చిన్న ఐడెంటిఫికేషన్ కావచ్చు వాళ్ళు చెప్పడం కావచ్చు జరగడం బట్టి తనని గుర్తించి తీసుకొచ్చారని చెప్పారు. దాని తర్వాత 1935 నుంచి 40 కావచ్చు 42లో కావచ్చు తనకి ఫుల్ ఎడ్యుకేషన్ చేసి తనకి ఒక
శిక్షణ ఇచ్చిన తర్వాత అప్పుడు తినని ఒక దలైలామాగా గుర్తించి తనకి ఒక పదవి ఇవ్వడం జరిగింది. అయితే దలైలామాలో ఏంటంటే అయితే ఈ టిబెటన్లో ఏముంటుందంటే స్కూల్ ఆఫ్ 4 ఈ బుద్ధిజం టిబెట్లో ఉంటాయి అన్నమాట. ఆ 4 ఏంటంటే, ఒకటి వ్యూ, ఇంకోటి తంత్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకోటి మెడిటేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్, అండ్ ఫైనలీ ద 4th వన్ ఫిలాసఫీ. ఇప్పుడు మన దలైలామా ఫిలాసఫీలో హీ వాజ్ తోప్ అనమాట. సో ఆ ఫిలాసఫీ అయిన తర్వాత చిన్నగా పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దలైలామాగా తనని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 1942లోనో 1940లోనో తనని దలైలామా చేసిన తర్వాత అప్పుడు చైనా గవర్నమెంట్ ఫ్రీడమ్ కోసం కొట్లాడుతున్నప్పుడు 1948లో దానికి స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చి రాగానే చైనా ఏం చేసిందంటే, జింగ్యాంగ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, మీకు తెలుసు, ఆ ఏరియాని మొత్తం చైనా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. మావో ఉన్నాడు అప్పుడు. మావోని చాలా గొప్ప లీడర్గా చెప్తాడు, కానీ నాకెందుకో మావో అంటే నాకు అంతగా ఉండదు. ఎందుకంటే తన ప్రిన్సిపల్స్ కావచ్చు, తన మాట్లాడిన మాటల మీద కావచ్చు, కొంచెం హిస్టరీ చూస్తే కొంచెం నాకు ఎలాగో అనిపిస్తుంది. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది. మావో ఏం చేశాడంటే దీన్ని మొత్తం ఆక్యుపై చేశాడు. దాని నెక్స్ట్ డే 1950లో దలైలామాతో క్లోజ్గా ఉంటూనే, ఇండియాతో క్లోజ్గా ఉంటూనే అంటే నమ్మిచ్చి వెన్నిపోటు అంటారు చూసినావా, దీనికి చైనా నెంబర్ 1, మావో నెంబర్ 1. అయితే దలైలామాతో ఎంతో క్లోజ్గా మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మీరు ఫొటోస్ చూడొచ్చు, మీకు కనిపిస్తాయి ఆ టైంలో ఫొటోస్, గూగుల్లో సెర్చ్ చేస్తే. ఎంతో ఫ్రెండ్లీగా నటిస్తూ మెల్లమెల్లగా 1951లో నుంచి ఆక్రమించుకు వచ్చారు. వీళ్ళు ఇంత ఆక్రమిస్తున్నారు కరెక్టే, కానీ వీళ్ళు ఎందుకు అపోజ్ చేయలేకపోతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఆర్మీ లేదు కదా, వీళ్ళ దగ్గర ప్రొటెక్ట్ చేయడానికి పవర్ లేదు, వీళ్ళు శాంతి కాముకులు అనమాట, వీళ్ళు ఫైట్ చేయలేరు. అది ఆసరాగా తీసుకొని మొత్తం ఆక్యుపై చేశారు. అది ఎక్కడ దాకా వచ్చిందంటే 1959 వచ్చేసరికి ఇతన్ని మధ్యలో కూడా ఇన్విటేషన్ చేశారు, ఈయనని ప్రిజనర్ చేసేసి మన చేతిలోకి తీసుకుందామని. కానీ టిబెట్లో ఉన్న ప్రజలు దలైలామాకి ఇవన్నీ చెప్పి వెళ్ళనివ్వలేదు. అందుకు గాను 10 years టైం పట్టిందనమాట. అంటే ఏంటి, 1950 నుంచి 59 అంటే 9 years. ఫైనల్గా 1959 వరకు వచ్చేసరికి తన ఏదైతే ప్లేస్ ఉంటుందో కొండ ఉంటుంది, కొండ మీద పెద్ద బౌద్ధానికి సంబంధించిన టెంపుల్ ఉంటుంది, అందులో దలైలామా ఉంటాడనమాట. ఎట్లయితే మన పీఠాధిపతులు ఉంటారో అలా దాన్ని మొత్తం సర్కిల్ చేయడం జరిగిందనమాట ఈ చైనాకి సంబంధించిన ఎవరైతే సైన్యం ఉంటుందో దాంతో. అప్పుడు దలైలామా ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ అడగడం జరిగింది. అదేవిధంగా అమెరికన్ హెల్ప్ కూడా అడిగాడు. అప్పుడు అమెరికా నుంచి సిఐఏలో కొంతమంది వచ్చారు ఇక్కడికి. అండ్ నెక్స్ట్ మన రాక్ సంబంధించిన మన ఇండియన్ గవర్నమెంట్ కొంతమందిని మఫ్టీలో పంపించింది. సివిల్ డ్రెస్లో వెళ్ళి అక్కడి నుంచి దలైలామాని అతి కష్టంగా దలైలామా ఒక సైనికుడు లాగా వేషం వేసుకొని ఆ కొండలు గుట్టలు దిగడం జరిగింది. అతి కష్టం మీద ఇంచుమించు ఒక 18 రోజులు ఏమో తీసుకోవడం జరిగింది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఎవ్వడికి కనిపించకుండా ఆ కొండల గుట్టల మధ్యలో నుంచి రావాలి కదా. చాలా కష్టపడి అట్లో ఇట్లో లాస్ట్కి అరుణాచల్ ప్రదేశ్కి చేరుకున్నాడు. అరుణాచల్ ప్రదేశానికి చేరుకున్న తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది ఆయనకి. అక్కడి నుంచి తను ఢిల్లీకి తీసుకెళ్ళడం కావచ్చు. దాని తర్వాత అంతెందుకు, అప్పుడున్న అంబేద్కర్ కూడా హిందూయిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేడు, ముస్లింని రెడీ లేడు, క్రిస్టియన్ని రెడీ లేడు. ఇది కాకుండా వేరే నాకు ఒక మతం కావాలన్నప్పుడు చూస్తున్నప్పుడు అంబేద్కర్కి దొరికిన ఒకే ఒక మతం బౌద్ధిజం. ఈ బౌద్ధమే కరెక్ట్ అని చెప్పి అప్పుడు దలైలామాకి కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెహ్రూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మనం ఇంటర్నెట్లో కొన్ని ఫొటోస్ చూడొచ్చు. గజరాజు మీద ముంగడ దలైలామా ఉంటే ఆ గజరాజు వెనకాల నెహ్రూ కూర్చోవడం, అందరికీ హాయ్ చెప్పడం, అలా అంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన తర్వాత ధర్మశాల నుంచి మీరు ఉండొచ్చు దలైలామా ఇన్ ఎక్సైల్, దలైలామా అసైలం అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అది మనసులో పెట్టుకొని కక్ష పెట్టుకొని కుట్రపూరితంగా 1962లో మన ఆర్మీ మీద దాడి చేసి, మన ల్యాండ్ మీద దాడి చేసి ఫైనల్ అక్సాయ్ చిన్ అని ఒక ప్లేస్ని గుంజేసుకొని ఇప్పటిదాకా లొల్లి జరుగుతూనే ఉంది. చైనా మహత్వాకాంక్ష ఎంత దారుణంగా ఉంటుందంటే చివరికి అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అని క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే చూడండి వీళ్ళ దోపిడీ ఏ రకంగా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా అసలు ఈ చైనాకి ఈ టిబెటన్కి సంబంధం ఇప్పుడు కాదు, ఎప్పుడైతే 1717లో మంగోలియానికి సంబంధించిన ఒక ట్రైబల్ గ్రూప్ ఒకటి ఉండేది, అది వీళ్ళ మీద అతి దారుణంగా దాడి చేసింది టిబెటన్ మీద. మీకు తెలుసు మంగోళ్ళ దాడి ఏ రకంగా ఉంటుందో. అయితే వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు శాంతికాములు కాబట్టి వీళ్ళు ఏం చేయలేక వీళ్ళు చైనాని హెల్ప్ అడగడం జరిగింది. అప్పుడు
షింగ్ డైనాసిటీ అని ఒకటి ఉండేదన్నమాట. ఆ షింగ్ డైనాసిటీ ఏం చేసిందంటే ఆ రాజు చాలామంది సైనికుల్ని పరిపాలించడానికి పంపించినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఈ టిబెట్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ వస్తే ప్రాబ్లం ఏంటి అన్న ఒకే ఒక్క ఆన్సర్ చెప్పి వీళ్ళు అక్కడ చిష్ట వేయడం జరిగింది. అలా కొద్ది రోజులు ఉన్న తర్వాత వీళ్ళు ఒక సిస్టమ్ అనమాట ఏంటంటే అక్కడున్న ఆర్మీ ఎవరైతే పెద్ద చీఫ్ ఉంటారో తనకి అంబానస్ అని సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. సో ఆ లీడర్ ఏమడిగాడంటే నేను ఇక్కడ ఉండాలంటే నేను ఇక్కడ ఉంటాను అండ్ దలైలామాతో సహా నాకు ఈక్వల్ పొజిషన్ కావాలి అని దలైలాతో సహా బలవంతంగా ఈక్వల్ పొజిషన్ తీసుకోవడం జరిగింది ఆ లీడర్. అండ్ రెస్ట్ దాని తర్వాత మీకు తెలిసిందే, ప్రపంచం మొత్తం చాలా మారిపోయింది. అండ్ ఫైనల్గా మళ్ళీ ఈ చైనా వాడు ఎప్పుడు టిబెట్ మీద కన్నేసాడంటే 1948 తర్వాతనే, అంటే 1950లో చైనా మీద కన్నేయడం జరిగింది, టిబెట్ మీద కన్నేయడం జరిగింది. మీరు ఈ మొత్తం చూసుకున్నట్టయితే టిబెట్కి చైనాకి అసలు సంబంధమే లేదు. వాడు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడు. టిబెట్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అది స్వతంత్ర దేశం. వాళ్ళు శాంతి కాముకులు, వాళ్ళు బౌద్ధాన్ని నమ్ముతారు, బుద్ధుని నమ్ముతారు. దలైలామా అంటే మీనింగ్ ఏంటంటే ఓషన్ ఆఫ్ విజ్డమ్, అంటే వాళ్ళు బుద్ధునికి ప్రతిరూపంగా కొలుస్తారనమాట. ఇంకొక వర్డ్ ఏంటంటే అవిలోకేశ్వర్. అవిలోకేశ్వర్ అంటే ఏంటంటే బుద్ధుడు స్వయంగా మన మధ్య ఉండలేక ఒక హ్యూమన్ ఫామ్ తీసుకొని దలైలామాగా మన ముందుకు వస్తున్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు మనం సేవింగ్ దలైలామా ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ టిబెట్ అండ్ సేవింగ్ బుద్ధ. సో దీని వెనక ఇంత హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. దలైలామా అనేది ఒక మనిషి కాదు, దలైలామా అనేది ఒక కంట్రీ నమ్మకం. ఆ కంట్రీనే నామరూపం లేకుండా చేస్తారంటే అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ప్రపంచ దేశాలు మొత్తం టిబెట్కి ఇప్పుడు ఈ విషయంలో ముందు నిల్చుంటున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ దలైలామా గురించి, దలైలామా హిస్టరీ కావచ్చు, అసలు దలైలామా ఎలా అవుతాడు అన్నదానికి ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోతో వస్తున్నాను. అప్పటి వరకు